జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 8వ శ్లోకము. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, జీవుడు అంటే ఆత్మ తాను ఉన్నటువంటి శరీరానికి, శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలకు ఈశ్వరుడు అంటే నియంత. ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెళ్ళినప్పుడు తనతో పాటు మనస్సుని, ఇంద్రియాలను, పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలను వాటన్నింటినీ తీసుకొని వెడుతూ ఉంటాడు. ఎట్లా తీసుకెళ్తాడంటే గాలి పుష్పాదుల నుండి సుగంధాన్ని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళినట్టుగా జీవుడు కూడా ఒక శరీరములో నుండి మరొక శరీరానికి ప్రవేశించినప్పుడు మనస్సుని, పంచేంద్రియాలను, పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలను తీసుకొని వెడుతూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు అంటే మనం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు ఏమేమి మనము తీసుకొని వెడతామో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనము ఈ శరీరములో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలన్నింటినీ మోసుకొని వెడుతూ ఉన్నాము. మనస్సు, ఇంద్రియాల, పంచభూతాల సూక్ష్మాంశాల ద్వారా మోసుకొనే వెడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ శరీరములో ఉన్నప్పుడు అన్ని కర్మలను, మంచి కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఇక శరీరాలలోనికి వెళ్ళకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి దివ్యధామాన్ని చేరుకోవటమే ధ్యేయముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని
అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 296వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ దేవా, ఈ కాళీయుడు, ఈ సర్పరాజు ఎంత గొప్ప భాగ్యము చేసుకున్నాడో కదా. ఎందుకంటే
తవ అంఘ్రిరేణు స్పర్శ అధికారః. నీ పాదపద్మ ధూళిని స్పృశించేటటువంటి మహద్భాగ్యాన్ని పొందాడు ఈ సర్పరాజు. అసలు ఈ కాళీయుడికి ఇంతటి భాగ్యము ఎట్లా కలిగిందో కదా. ఎందుకంటే యద్వాంఛయా శ్రీహి లలనా ఆచరత్ తపోవిహాయ కామాన్ సుచిరం ధృతవ్రతాః. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయ ఉజ్వల పాదరేణుకణ సంస్పర్శ అధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచన్. ఓ దేవా, ఓ శ్రీకృష్ణ, పూర్వము లక్ష్మీదేవి ఎంతో కాలము తపస్సు చేసి పట్టుదలగా ఎన్నో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో ప్రకాశించేటటువంటి నీ పాదరేణువులలోని ఒక్క కణాన్ని తాకేటంతటి అర్హత సంపాదించుకుంది మహాలక్ష్మీదేవి. మరి అట్లాంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు చేయకుండానే నీ 2 పాదాల పవిత్రమైన స్పర్శకు నోచుకున్నాడు కదా. హో కృష్ణ, నాకపృష్టం నచ సార్వభౌమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం. నీ పాదపద్మ ధూళిని పొందినటువంటి వారు, నీ పాదపద్మ ధూళి సోకినటువంటి వారు, నీ పాదపద్మముల స్పర్శను పొందినటువంటి వారు ఇక స్వర్గాధిపత్యాన్ని కోరుకోరు, సార్వభౌమత్వాన్ని కోరుకోరు, బ్రహ్మ పదవిని కోరుకోరు, ఈ భూమండల ఆధిపత్యాన్ని కూడా కోరుకోరు కదా. అంతేకాదు, భగవన్ నయోగ సిద్ధి అపునర్భవం వా వాంఛంతి యత్పాదరజః ప్రపన్నాః. నీ పాదపద్మముల యొక్క స్పర్శను పొందినటువంటి మహానుభావులు ఇక యోగసిద్ధిని కోరుకోరు, చివరకు మోక్షాన్ని కూడా కోరుకోరు కదా తండ్రి అంటూ కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 8వ శ్లోకము. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.